మా వైఫ్ పేరు మాధవి. 16వ తారీఖు రోజు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం గుళ్ళో. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి నన్ను, మా నాన్నని, మా అమ్మని కొట్టి, ఆ అమ్మాయిని కూడా కొట్టి బలవంతంగా తీసుకువెళ్ళి కార్లో పడేశారు. చేతులు ఇవ్వాలి పనిచేస్తలేవు. ఇంకంతా ఇంకేం చెప్పాలి, జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ, ఇద్దరు కొట్టుకుంటూ, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ అన్న, వాళ్ళందరూ కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళారు. ఎత్తుకొని వెళ్ళిపోయారు 4-5 కలిసి. ఇంటి మీదకి 10-15 మంది దాకా దాడి చేశారు. వచ్చి మేము ఇద్దరం ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం. అయితే వాళ్ళ ఇంట్లో వచ్చి మమ్మల్ని సంపత్తారు, నరకెత్తా అని చెప్పేసి బెదిరించి ఆ అమ్మాయిని పట్టుకొని వెళ్ళిపోయారు. అమ్మాయిని 4 వచ్చి కాళ్ళు ఇద్దరు, చేతులు ఇద్దరు పట్టుకొని వాళ్ళ పెద్దమ్మ కొట్టుకుంటూ ఇంటికి తీసుకుని కార్లో తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉన్నది. పోలీసులో కూడా ఆల్రెడీ ఇదివరకు ఒకసారి రిపోర్ట్ చేశాం. కానీ ఇవాళ వస్తారు, అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారని తెలుసుకోలే. డైరెక్ట్ ఇంటికి వచ్చి అటాక్ చేసి అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోయారు కొట్టి. విషయంలో పోలీసు వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సోమల మాధవి అని వీరిద్దరూ కరీంనగర్లో ఒక బ్యాంకులో పరిచయం ద్వారా వాళ్ళిద్దరు ప్రేమించుకోవడం జరిగింది. అది 2 years నుంచి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు అని చెప్పి ఈ ప్రేమలో భాగంగా 16వ తారీఖు నాడు మన కొండగట్ట ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి ద్వారా మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. 16 మ్యారేజ్ అనంతరం నిన్న 24 వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి మన మల్యాల్లో వాళ్ళ ఇంటిలో ఉండగా నిన్న మధ్యాహ్నం అందాజ 1-1:30 ప్రాంతంలో అమ్మాయి తరపున వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క అండ్ వాళ్ళ కొడుకు రవి అండ్ అదర్స్ ఒక 10-15 మంది మనుషుల ద్వారా తీసుకొని వచ్చి వీళ్ళ ఇంట్లోకి కట్టెలతో చొరబడి వీళ్ళ అమ్మాయిని ఇంట్లో బలవంతంగా లాక్కెళ్ళడం జరిగింది. ఆ లాక్కెళ్ళే క్రమంలో వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయగా, అబ్బాయి కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని కర్రలతో కొట్టి అమ్మాయిని బలవంతంగా తీసుకొని ఒక వైట్ కలర్ కార్లో ఎక్కించుకొని తీసుకువెళ్ళడం జరిగింది. అతని వెంట ఇంకో రెడ్ కలర్ I-20 కార్ కూడా, దాంట్లో కూడా మరికొందరు ఇది సపోర్ట్గా వెళ్ళడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మేము సంఘటనా స్థలాన్ని చేరుకోవడం జరిగింది. సంఘటన స్థలాన్ని పరిశీలించి ఎంబడే వాళ్ళ ద్వారా దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి దర్యాప్తు కొనసాగుతూ ఉంది.